అవునయ్యా, దేవుడు ప్రత్యక్షమైన నిన్నేమన్నా వరం కోరుకోమంటే నువ్వేం కోరుకుంటావు? ఎప్పటికో ప్రశ్న అడుగుతావేమే, ఎన్నిసార్లు ప్రత్యక్షమవుతాడే దేవుడు, నేను ఏం కోరుకొని పో. అయ్యో చెప్పరాదు, ఏమైతుంది? ఇప్పుడు మంచిగానే అడుగుతాను కానీ మొన్నోసారి అడిగితే నా మనసులో ఉన్న మాట అయ్యో పొలం చేసుకోవాలని ఉన్నది, వచ్చే జన్మలైనా పొలం చేసుకుంటా అని చెప్తే 4 రోజులు అన్నం పెట్టలే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా అనుకుంటాను? ఇప్పుడు గట్లేం ఉండదు కానీ ఇంకో కోరిక చెప్పరాదు. ఇంకో కోరిక ఇంకో కోరిక అంటే పనికి పోతే పైసలు తక్కువ వస్తాయి కదా. తక్కువస్తే దేవుడా నీ పని చేస్తే ఇంట్లో ఖర్చులకు పైసలు తక్కువ పడతానే, నీ పని చేస్తే పైసలు ఎక్కువ వచ్చేటట్టు చెయ్యి అని కోరుకుంటావా దేవుణ్ణి? కాదు, నేను రోజు పని చేసి సాయంత్రం కోటర్ తాగుతా కదా, ఈ మధ్యలో నాకు ఇంకో కోటర్ తాగుబోతు అవుతుంది, అదే పైసలల్లా ఇంకో కోటర్ రావాలి దేవుడు అని కోరుకుంటా. ఓష్ని తాగుడు పాడవాడా, దేవుడు ప్రత్యక్షమైనా కూడా తాగుడు గురించే కోరుకుంటాడట. అగో మరి ఏం చేస్తానే, అడుగుతుంది మళ్ళీ గిట్లా సీసా అంటది, ఇదే నాకు నచ్చది. అగో మళ్ళీ గిడ కూర్చుంటివి తిని శనికాడికి పోవా? అబ్బో పోనే, నాకు నొప్పులు బాగున్నాయి. గంతగనం కొట్టిల్లా? నిన్ననే అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. అసలు నిన్న అక్కడ ఎందుకు కొట్టిల్లు? ఎందుకు కొట్టిల్లంటే ఏం చెప్పానే, ఆ రోజు మన చిన్నోడి పుట్టినరోజు అయితే నేను పాట పాడితే అందరూ సప్పలు కొట్టలేదా, అక్కడ గదే పాట పాడతాయని కొట్టిల్లే, పొలు కొట్టిల్లు. మన చిన్నోని పుట్టినరోజు అప్పుడు నువ్వు పాట పాడినావా? ఏం పాట పాడినావు? అయ్యో యాదిలేదానే, అందరు పాడతాడు నేను పాడలేదా? హ్యాపీ బర్త్డే టు యూ అంటే అందరు సప్పట్లు కొట్టిల్లు మంచిగా. ఓ కదా, ఎవరు పుట్టినరోజు అయినా గదే పాట పాడతారు, గదే సప్పట్లు కొడతారు. గదేనే, అప్పుడు నేను పాడతానే మెచ్చుకుంటారు కావచ్చు అనుకోని ఇక నేను పోయిన కాడ అందరు పాటలు పాడతారు. అయ్యో అందరు పాటలు పాడబట్టే నేను పాడుకుంటే ఎట్లా అని నేను పాట. నువ్వు పోయిన కాడ ఏం పాట పాడినావు? ఇంకేం పాట పడతా, అదే పాట హ్యాపీ బర్త్డే టు యూ అని వాడినా. ఎవరు సపోర్లు కొడతలేరు, ఊరికి వచ్చి బర్త్డే అంటావు అని చెప్పి పొలు అంటారు. సచిన కడగా పాట పాడతాట కాదే. నీ పాడబడ సచిన కాడ పోయి బర్త్డే అని వాడినామా? నీ తెలివి పాడబడ తెలివి. అగ మరి ఏం వాడతారే, ఇక్కడనేమో అదే పాట పడితే సపోర్ట్ కొట్టి మెచ్చుకునే, అక్కడ వాడితేనేమో దెబ్బలు కొట్టే. రాంగ్ కూడా మంచిగా తీసిన హ్యాపీ బర్త్డే టు యూ. ఈ ఎల్లిపాయలు పొట్టు తీయాలంటే గోస్ అనిపిస్తుంది. అవును వదనే, గోర్లు లేని వాళ్ళకైతే మస్తు కష్టమే. ఏమో పో, ఏదైనా ఫంక్షన్ అంటేనే భయ్యం, అల్లం వెల్లిపాయలు పొట్టు తీయాలి, మసాలాలు దంచాలి, ఎంత కష్టం అరిగోస. మరి ఎందుకు వదినే అన్నయ్యకు మళ్ళీ పెళ్లి చేస్తాను? నీకేమైనా రోగం ఉన్నదా? సినిమాల్లాగా చచ్చిపోయే ముందు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? కాదో మా అత్త నన్ను ఎంత అరిగోస వచ్చుకుంటుందో నీకు ఎరికే కదా, అందుకనే ఇంకో దాన్ని పెళ్లి చేస్తే అది నేను కలిసి మా అత్తని తిడదామని ఇంకో పెళ్లి చేస్తాను. అబ్బో తెలివి కలదాని వదినే, మా అత్త కూడా నన్ను జుట్టు పట్టుకుని ఎప్పటికి కొడుతుంది. మా ఆయన కూడా 2 పెళ్లిళ్ళు చేసినా అనుకో, మేము ముగ్గురం కలిసి ఆయన మెత్తగా కొడతాం. ఇక పోతారా వదినే, మా ఆయనకు సంబంధాలు ఏడ దొరుకుతాయో ఏమో. పో, మీ అత్తాచారి శంకింది కదా, ముగ్గురు కలిసి మెత్తగా దంచండి. మా అత్త మా ఇద్దరు మాటలతో ఇంటది, వినకపోతే ఇంకో పెళ్లి చేస్తాం ఇద్దరం కలిసి. ఇక మళ్ళీ పంచాయతీ లేకుండా మాట్లాడుండే, ఇదే ఆఖరి పంచాయతీ కావాలి. ఏమైంది మర్చి, ఎవరిది పంచాయతీ? ఇంకెవరిది? మా అన్న వదినది. మేము పెళ్లి చూపులప్పుడు అబద్ధం చెప్పినామని లొల్లు పెట్టి పంచాయతీ పెట్టిస్తాందట. అవునా? ఏమబద్ధం, ఏం చెప్పిల్లట మీరు? ఏం చెప్పినామంటే పెళ్లి సూపులకు పోయినప్పుడు పిల్లగానికి వెనకాల ఆస్తుపాస్తులు ఏమేమి ఉన్నాయి అని అడిగినారు. 3 కాంప్లెక్స్లు ఉన్నాయి, బొచ్చడు పైసలు వస్తాయి అని చెప్పినాము. మా వారిని ఇక్కడికి వచ్చినాక మీరు కాంప్లెక్స్లు ఉన్నాయి అని అంటే బిల్డింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి కావచ్చు అని అనుకున్నా. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే సులభ్ కాంప్లెక్స్ ఉన్నాయా మీకు, మీరు అబద్ధం చెప్పి మోసం చేసిండ్రు అని అంటారు. అందరు ముందు సులభ్ కాంప్లెక్స్ అని చెప్తే ఎట్లుంటుంది అని చెప్పి మేము కాంప్లెక్స్లు అన్నాం. దానికి అబద్ధం చెప్పినట్టు అవుతుంది. అంత గిన్నెలు ఏమన్నా తప్పున్నదా? తప్పేం లేదు, నాకు కూడా కట్నం కింద కాంప్లెక్స్ రాసిస్తారంటే పెద్ద బిల్డింగ్ ఇస్తారు అనుకున్నా. ఆఖరికి అయితే సులభ్ కాంప్లెక్స్ రాసిచ్చే, ఇక నేను పైసలు వసూలు చేసుకోబడి ఏం చేస్తాం. మేము ఎప్పుడైనా బరాబరే చెప్పినాం, మీరు తప్ప అర్థం చేసుకుంటే మేమేం చేయాలి? బాపు తొందరగా లొల్లోడు వల్లే వచ్చినట్టే మాట్లాడుల్లి. కాంప్లెక్స్ అంటే కిరాయికిచ్చి పైసలు వసూలు చేయొచ్చు అనుకున్నా, సులభ్ కాంప్లెక్స్ ముందర కూర్చుండి పైసలు వసూలు చేసుడు కాబట్టి. అవునే వర్షి, నువ్వు తోపంటి నడుచుకుంటూ పోతా అంటే ఒక 10,000 రూపాయలు దొరికితే ఏం చేస్తావే? ఏం చేస్తా? 10,000 రూపాయలు దొరికినాయి అని తీసుకొచ్చిస్తా. అవునా? అయితే మరి ఒక 10 లక్షలు దొరికితే ఏం చేస్తావే? 10 లక్షల రూపాయలు దొరికినా నీకే తీసుకొచ్చిస్తా. అవునా? మరి అదే తోపంటి పోతా అంటే 10 కోట్లు దొరికితే నీకే ఇస్తా. 10 కోట్లు దొరికినా నీకే ఇస్తా. అవునా? అబ్బా, ఇక నువ్వు నన్ను ఏమనవు, నాకు అదే భయం అవుతుంది. దేనికి భయం? ఎందుకు భయం? అదేనే, నీకు ఎక్కడ పైసలు దొరికినా నాకే ఇస్తావు కదా. నిన్న నీ పర్సులో నాకు 5,000 రూపాయలు దొరికినాయి, అవి తావుడికి ఖర్చు పెట్టినా, నువ్వు గట్లే ఫీజు అవుతావు కావచ్చు నేను అనుకుంటానా. నీకు ఎట్లా దొరికిన పైసలనే నాకే ఇస్తావా, ఇక నీకెందుకు? ఏంది నా పర్సులో 5,000 రూపాయలు తీసుకున్నావా? అవి మా బాబు ఇచ్చిన పైసలు, నా పైసలు నాకు ఇవ్వకపోతే చీపురు గట్ట మరలేసుడు అవుతుంది. అగోకి 5,000 కైపీలు అవుతాను మేమే, కోట్లు దొరికినా నాకే ఇస్తారంటే కదా. అవి దొరికిందని నేను చూసినాడు, ఎట్లా దొరికాయి నేను ఇయ్యా. అవునా? సరే రేపటి నుంచి పనికి పోయి నీ పైసలు ఇస్తుంది. అబ్బో కోట్లు గిట్లు ఇస్తారంటే నిజమే అనుకున్నా, దొరికాయి కాబట్టి ఏదట. అబ్బో దీని తెలివి పాడు తెలివో. ఏమైంది? బస్ స్టాండ్ దాకా పోయి టమాటాలు తీసుకురమ్మన్నా కదా, కూర అండితో తేపోరాదు? నాకు కాళ్ళు వస్తానే, నేను కాళ్ళు వస్తాయని పడుతుంది. ఓ బండి కొనుక్కోరాదు? ఏమైనా కావాలంటే మంచి బుర్రు వేసుకొని పోయి తీసుకురావచ్చు. కొనపోదు నానే, బండి ఏంది విమానమే కొనాలి అనుకున్నా. కాకపోతే సైకిల్ మీద పోతాంటే ఒక బిచ్చబాద్ చూసామా, మనల్ని మందలియ కూడా పోతాండు అని అందరూ అంటారు. ఇక విమానం మీద పైన పోతాంటే మన ఇల్లు పైన పోతాండు, మనల్ని ఎవరు మందలి ఎత్తలేడు అని చెప్పి వాళ్ళు ఇంకో పాలు ఎంత ఆఫాలు పెట్టుకుంటారా అని చెప్పి కొంటలేను. అప్పుడు లేకుంటే విమానమే కొని కూరగాయలు వేసుకొని అటు ఇటు నీ కూరగాయలు ఎత్తు, పనులు పొలాలు అని తెత్తు.
అబ్బో విమానం కొంటావా నువ్వు? పొద్దుగాల కోడిగుడ్లు తీసుకురావయ్యా అంటే పైసలు లేవు, టమాటాలను 3 రోజులు తిందామన్నా ఇంకా విమానం కొంటాడట. విమానం కొంటబా మా కొంటబా, నేను కొంటే విమానమే కొందామని అవుతానా? ఈ బండ్లు కార్లు అద్దు, విమానమే కొనాలి. తర్వాత సంగతి కానీ టమాటాలకు 3 రూపాయలు తక్కువ పడతాను ఇద్దుదా. అబ్బో మళ్ళా 3 రూపాయలు ఎక్కడ? 50 పైసలు ఉన్నాయి, ఎంత దత్త పడతారా? మళ్ళా 3 రూపాయలు అడుగుతుంది. ఈ 3 రూపాయలు లేవు, విమానం కొంటాడట విమానం. ఇక వర్షి మా చెల్లెళ్ళు ఇలా గోంగూర రోటి పచ్చడి చేసుకున్నదట, కమ్మ ఉన్నదట. నువ్వు కూడా చేయి, తిందాం మంచిగా. ఏంది గోంగూర రోటి పచ్చడా? నాకు ఏ రాదు కానీ చేతతి. నీకు ఈ బస్సు కాడికి పోతానా, ఖచ్చితంగా తింటా, తొందర చేయి. సరే పో, ఎట్లా చేయాలి? అయిందనే వర్షి, అన్నం పెట్టి ఆకలి అవుతుంది. ఇప్పుడే వంట అయింది, పట్టుకత్తన్నా. ఎక్కలేని కోరికలన్నీ కోరుతావు. మీ చెల్లెలు ఎట్లా తిన్నారో ఏమో. అగో ఏమైంది? పచ్చడి మంచిగా కాలేదా? మంచిగా అయిందో చెడ్డ అయిందో నువ్వే చూడు. పల్లెంలో అన్నం వేసి ఉంచినా ఇక పచ్చడి పెడతా, తిను. పెట్టు, మా చెల్లెలు కమ్మ తిన్నారట. అగో ఇదేంటి అని రాళ్ళు పెడతానే రాళ్ళు. అగో రాళ్ళు పెట్టినా అంటావు? నువ్వు చెప్పినట్టే చేసిన. గోంగూర తెంపుకొచ్చిన, రోళ్ళు దంచినా, పచ్చడి చేసిన. అయ్యో రోటి పచ్చడి చేయమంటే రోళ్ళు దంచినావా? ఓసిని పాడవాడు గొంతమ్మ కోరికలన్నీ కోరుతాడు. ఇంత కష్టపడి రోళ్ళు దంచి పచ్చడి చేస్తే వంకలు పెడతాడు. రోటి పచ్చడి చేయమంటే రోళ్ళు దంచి పచ్చడి చేస్తారే. పచ్చడో పచ్చడి పచ్చడి. ఇక వర్షి తలిపేసుకోవా, ఇంట్లో కుక్కలు వస్తాయి. నువ్వెటు పోతాను? ఇంకేటి పోతానే, తాగడానికి పోతానా? అదేందన్నా వదినకి చెప్పినా మరి ఏమన్నదా వదినే? ఏమంటే తమ్మి మీ వదిన ఏమన్నది? దానికి భయపడతానా నేను? అబ్బా నువ్వు గ్రేట్ అన్నా, తాగడానికి పోతే ఇంట్లో ఎవ్వరు చెప్పిపోరు, నువ్వైతే వదినకి చెప్పిపోతున్నావు. గదే ఉన్నది తమ్మి, నేను అస్సలు భయపడా. మీ వదినకి ఇల్లు ఉడిచినా ఆకలి ఉడిచినా బోల్ తవ్వినా, ఇక బియ్యం కూడా పై పెట్టినా, ఇంకేమున్నది? ఇక దాని భయపడు అవసరమా? అయ్యో తలిపేసుకో వర్షిని, తలిపేసుకో, ఇంట్లో కుక్కలు వస్తాయి. భయపడవు అస్సలు భయపడవు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేసినాక ఇంకెందుకు భయపడతావు? గదేమని నేను చెప్పేది. దాదా ఇరగదాదాం, మనం ఎవరు భయపడ అవసరం లేదా. తాగాలిరా తాగి ఊగాలిరా తాగాలిరా. అగో మళ్ళీ తాగొచ్చినావా? నాకు తెలుసు నువ్వు తాగొస్తావని. తెలుసా అనే? ఇంకేంది మరి, అన్నం పెడుపా. అన్నం పెట్టాడు కాదు, మా తమ్ముడు వస్తాడు. తాగు, నీ సంగతి చెప్తాడు. నీ తాగుడేందో నీ కథ ఏందో అన్ని చూస్తాడు. ఇక వాడేం చూస్తాడే? వాడికి ఇంత అంత ఉంటాడు, నా సంగతి చూస్తాడా? వాడు గింతంత ఉన్నాడు కానీ కరాటే నేర్చుకున్నాడట. వానికి ఆ బెల్ట్ ఈ బెల్ట్ అని బొచ్చడు వచ్చినాయట. వచ్చినాక బెల్ట్ పట్టుకొని కొడతాడు. ఇక అవునా? అబ్బో అక్క నేను వచ్చినే. వచ్చిన వారి తమ్మి బాగా రోజు తాగేస్తాడని చెప్పినా కదా, ఇక అరుచుకో. నేను అరుచుకుంటా అక్క. బావా నువ్వురా. అయ్యో అత్తానపావే అత్తానపా. అగో ఎటు తమ్మి ఎటు పోతారా? అక్క వైన్ షాప్ లో బావని కూర్చుండబెట్టి అడుగుతా, రోజు ఇట్లా ఎందుకు తాగుతాడు? అడుగుతుందావే అడుగుదా. చీరో 3 వీలు తీసుకొని 20 దాక్కుంటే నువ్వు అడుగు, నేను చెప్తాపా. ఓష్ని పాడుబడి అడగడానికి మా తమ్ముడు రమ్మంటే మా తమ్ముడే తాగడానికి పట్టుకపోతాడు. ఓ దేవుడా. అవునయ్యా, నిన్న గక్కడ లొల్లైతా అంటే మీ మామ గురించి ఏమో అన్నావు. నేనేమన్నానే? గదే మా మామ రోజుకి 20 మందిని లేపేస్తాడు అని అన్నావు, అనలేదా? ఓ గదా అనే, మన నడిపి మామ గురించి. నిజమే. అవునా? మీ నడిపి మామ గంత రాక్షసుడా? రోజుకి 20 మందిని లేపెత్తాడా? రోజుకి 20 మందిని లేపేస్తాడు కానీ మస్తు మంచోడే. అగో రోజుకి 20 మందిని చంపేస్తాడు అంటాను, మంచోడు ఎట్లయితాడు? సంపుడు ఎక్కడ సంపుడు అంటావు? మా నడిపి మామ మీద ఉట్టిగా అబండాలు పెడతావు. మా మామ రోజు హాస్టల్లో ఉన్న పిల్లగాన్ని 20 మందిని లేపి వాళ్ళ చెద్దర్లు పిండడానికి ఎత్తాడు. ఓష్ని పాడవాడా లేపెత్తాడు అని అంటే పిల్లల్ని లేపి చెద్దర్లు ఉత్కడానికి ఎత్తాడా? అగా లొల్లిలో చెప్పేసరికి నిజంగానే చంపేస్తాడు కావచ్చు. నేను అనుకున్నా, అక్కడ ఉన్న కూడా అనుకున్నారు. అయ్యో మరి ఏం చెప్తాం, అక్కడ ఉన్న మా అయ్య గురించి తెలియదు, మా తాత గురించి తెలియదు అని అనబట్టే. అందుకని మా మామ గురించి నేను 2 ముచ్చట్లు చెప్పిన. తప్పైందా? ఓష్ని పాడవాడా మంచిగా చెప్పిన పట్టు. అందరు దడుచుకొని ఎట్టోళ్ళు అటు పోయిర్రు. మా సినిమా అయితే పీకలు కొత్తాడు ఇట్లా. ఇంకా అదేంది? అవునా? చికెన్ సెంటర్లు ఉంటాడు కదా, కోళ్ళ పీకలు కోసి చికెన్ అమ్ముకుంటాడు. అవునా? అబ్బో